సమస్తల మీద ఆధారపడకండి, యేసు ప్రభు మీద ఆధారపడి బ్రతకండి. అప్పుడే మీ భక్తి జీవితాలు వర్ధిల్లుతాయి, అప్పుడే మీ భక్తి జీవితాలు నిలకడగా ఉంటాయి. వచ్చే తరము వారికి ఈ రోజు క్రైస్తవ సమాజంలో ప్రశ్నలు వేయబడుతున్న సమస్యలుగా ఉండకూడదు. అవన్నీ తీర్చివేయబడాలి, అవన్నీ లేకుండా చేయాలి. అలాంటి సమాజాన్ని మనమే నిర్మించుకోవాలి. అలా నిర్మించుకోవాలంటే ఈ తరంలో ఉన్న మనం ఏం చేయాలి? వాక్యాన్ని తీక్షణంగా, సూక్ష్మంగా పరిశీలన చేయాలి. వచ్చే తరం వారు ప్రశ్నార్థకంగా బైబిల్ చదవకూడదు, క్లారిటీ ఇవ్వాలి. మన తర్వాత తరం వారికి వాక్యం పట్ల, బైబిల్ పట్ల, దేవుని పట్ల ఒక క్లారిటీ ఇచ్చాలి. సమస్యలుగా బైబిల్ చదవకూడదు, ఏదో సమస్యను పరిష్కరిద్దామని కాదు. ఆత్మీయ స్థితిలో వర్ధిల్లేటట్లు చదవాలి అని అంటే ఈ రోజు వస్తున్న ప్రతి సమస్యకు మనం ఏం చేయాలి? సంపూర్ణ వివరణ తీసుకొని ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి ప్రియులారా, వచ్చే తరము వారికి దావీదు గారు నేర్పుతున్న పాఠం, వచ్చే తరము వారికి కోరాహు కుమారులు నేర్పుతున్న పాఠం ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానం.